హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి కాబూల్లో ఉన్నాను, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. రోజు మనము ఆఫ్ఘనిస్తాన్ లోనే ఉన్న ఒకే ఒక్క లేడీస్ మార్కెట్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 3 hours జర్నీ. సో బమ్యానికి వెళ్ళబోతున్నాం అనమాట. సో భాయ్ బోల్. वो अफगानिस्तान में अकेला ऐसा मार्केट है जहाँ पर वोमेन सब कुछ मिलते हैं, दुकान है सब वोमेन का. ఓకే, कोई मसला नहीं, कोई मसला नहीं. మసలానే ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ బమ్యాన్లోనే కనిపిస్తుంది, వేరే ఏ ప్రొవిన్స్లో కనిపించదు. సో మన కార్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరి సిటీకి వెళ్ళేసి ఏమన్నా తినేసి మనం బమ్యానికి అయితే చేరుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. కాబూల్ నుంచి ఎగ్జాక్ట్లీ 3 hours అనమాట. చాలా దూరం, ఘాట్ రోడ్లు ఉంటాయి. మనం లాస్ట్ టైం వెళ్ళినాం కదా, సో అదే బమ్యాన్ అనమాట. भाई कौन कौन आ रहे, नाम बता दीजिए. ये कृष्णा कांतराय, हाफिजुल्लाह अफगान दानिश और जावेद अहमद अहमदी, ये और हमारा बड़ा भाई रहमतुल्लाह बरकातु. ये ने मेरे को नहीं पता, ये ने सिखाया. अरे नहीं, अच्छी वर्ड है, खराब नहीं है. ओके ओके. चले. बामियान में क्या करेंगे? बामियान में बुद्धा केव घूमेंगे, गरल मार्केट घूमेंगे. गरल मार्केट गरल मार्केट वो गरल नहीं, वो गरल नहीं, वो गलत गलत बर्दाश्त तेलुगु में बोल. अम्माइला मार्केट. हमाइला मार्केट उठे क्या बेचना है लोग. तेलुगु सिखा दो. हाँ सिखा दो. बागुन्नारा बागुन्नारा ये सब कैसा बोले कि हाय भाई हो रंडी. भाई आ जाओ आ जाओ रंडी. रंडी मतलब आ जाओ. रंडी नॉर्थ इंडिया बोलते हैं. भाई ये गंदा वर्ड नहीं है. हाँ हिंदी में मेरे को गंदा वर्ड है, लेकिन तेलुगु में मेरे को पता नहीं. हाँ तुमको पता है ना गर्ल को कैसे प्रपोज करना. నేను నీకు సంథింగ్ बोलते हैं. నేను నీకు ప్రేమిస్తున్నాను. ఓకే నేను నీకు ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ ఆల్ ఇండియా. ఓకే ఐ లవ్ ఆల్ ఇండియా. बंगाली बंगाली अम्मी अम्मी तुम्हारे चल ये कुछ उल्टा सीधा बोलेगा. కార్ ఎక్కింది మొదలు బక్చోది స్టార్ట్ అవుతుంది. పోయే వరకు పెద్ద పెద్ద పదాలు, గట్టియా గట్టియా వర్డ్స్ ఉన్ని పడుతుంది మేరకు. ये भाई ये कृष्णा भाई గట్టియా वर्ड सिखा रहा है. సో పొద్దున్నే చూడండి ఫ్రెండ్స్, కాబూల్ సిటీ ఇలా ఉంది. సో చిన్న చిన్న షాప్స్ ఓపెన్ అయినాయి. गाइड अश्लील है. సో మన ఇండియన్ ఆటోలు ఎక్కడైనా కనిపిస్తాయి మనకు. అక్కడ మజార్లో కనిపించినాయండి, కందహార్లో. ఇదిగో ఇక్కడ కూడా, ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్నాయి. అక్కడనేమో కొంచెం వెరైటీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. బాప్రే, చూడండి నా ముందర కాబూల్ చెత్త లారీ. ఏ కచడా का है ना? नहीं ये वो रेत वगैरह लेते हैं, ईंटें जो घर बनाने के लिए कचरा का उधर आगे मिलेगा. ఓకే పెట్రోల్ వేయించుకోవడానికి అని వచ్చినాము. ఉన్నాయే బాయ్. 20 किलो 20 किलो उधर तक जाने के लिए. उधर बहुत ज्यादा होता है. ఓకే. ఓ ఇట్లుండే అనమాట. ఏ ఎల్పిజి చూడండి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. కొన్ని కంట్రీలలో सीजी అని बोलते हैं ना, सीएनजी बोलते हैं. इधर भी सीएनजी बोलते हैं, एलपीजी बोलते हैं. ఓకే. పెట్రోల్ వచ్చేసి 63, డీజిల్ का वो भी 63. सेम ऐसा कैसे होता है? ఇండియా में డీజిల్ సస్తా है, పెట్రోల్ ज़्यादा है. ఇండియాలో డీజిల్కి తక్కువ ఉంటుంది, పెట్రోల్కి ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి అన్నమాట. సో కాబూల్లో క్యాపిటల్ సిటీలో ఫ్యూయల్ స్టేషన్స్ ఇలా ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక వ్యూ పాయింట్ దగ్గరికి ఆల్మోస్ట్ సిటీ నుంచి ఒక 60 kilometers 50 kilometers వచ్చి ఉంటాము. వచ్చిన తర్వాత మొత్తం అన్నీ నా వెనకాల చూస్తున్నారు కదా, ఎంత చాలా బాగుందో. యాక్చువల్లీ ఇవన్నీ యాపిల్ తోటలు అంట. సో छोटा है ना भाई? अभी फ्लावर है. अभी फ्लावर है. फ्लावर से निकलेगा एप्पल.
सीजन कब है? सीजन में 4 महीने बाद आ जाएगा एप्पल का। ओके अफगानिस्तान का जो अपना एप्पल होता है ये बहुत मशहूर एप्पल होता है यहाँ का ओके। और सबसे अच्छा क्वालिटी। ये येलो कलर का क्या है? ये सरसों का वो वैसा ही ओ मैंने देखिए वो बमियान में बहुत पड़ते हैं ना। हाँ। ఓకే ఠీక్ ఏ పూరా. సో అటు చూడండి పైన మట్టి ఇల్లులు ఉన్నాయి అండ్ ఇటు కొండల చుట్టుపక్కల మొత్తం యాపిల్ తోటలే. ఆఫ్ఘనిస్తాన్లో బమ్యాన్ एप्पल्स ज्यादा फेमस है। ये वर्दक का प्रोविंस है, इससे आगे बामियान है। हाँ हम इस प्रोविंस से अंदर घुसेंगे फिर बामियान चले जाएंगे। ओके। ये वर्दक बोल रहे हैं। इधर का एप्पल्स बहुत टेस्टी होता है। टेस्टी भी होता है, बहुत अच्छा वैरायटी, अच्छा क्वालिटी होता है इस वर्दक का एप्पल में। केजी कितना होता है यहाँ पर? जब निकले तो बहुत सस्ता होता है, बहुत सस्ता। 7 kg हम लेते हैं 80 अफगानी 120 अफगानी 7 ओके kg एप्पल। बढ़िया भाई। हाँ। सुपर है, नज़ारा सुपर है, अच्छा है। वो बीच बीच में उधर साइड भी एप्पल का रहते हैं ना। ओके यहाँ पर एप्पल सुपर भाई, चलते भाई। तुमने देखा हो मूवी ऐसे करते? हाँ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ట్రావెల్ చేసే ఏరియా అంతా హిందూ కుష్ మౌంటైన్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడే చాలామంది ట్రైబ్ పీపుల్ నివసిస్తారు. వాళ్ళకి మెయిన్ ఆధారం ఏంటంటే ఈ గొర్రెలను మేపుకుంటారు అండ్ తేనె వండిస్తారు, అవే అమ్ముకొని బతుకుతారు అనమాట. ఇక్కడ టూరిజం అనేది చాలా చాలా తక్కువ ఇప్పుడు మనం ట్రావెల్ చేసే ఈ ఏరియా మొత్తము. సో వీళ్ళు రోజు నార్మల్ ఫుడ్ తినుకుంటా చాలా లిమిటెడ్ సోర్సెస్ తోటి ఈ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లో. ఈ ప్రొవిన్స్లో చాలా తక్కువ వ్యవసాయం చేస్తారు. ఆ వ్యవసాయం చేసే పంటల్లో కూడా ఎక్కువ శాతం ఆలు వండిస్తారు. ఈ ఆలు మామూలుగా అన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రొవిన్స్లకి పంపిస్తారన్నమాట. ప్లేస్లో ఆగినాం అనమాట. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ వ్యూ పాయింట్లే ఉన్నాయి, మొత్తం మంచుతో నిండిపోయి ఉన్నాయి అన్నమాట. 2 months అయిపోయింది, వింటర్ అయిపోయి, అయినా కూడా చూడండి ఇటు సైడ్ మంచు ఉంది, ఇటు సైడ్ కూడా మంచు ఉంది, కింద వాటర్ వెళ్తున్నాయి అనమాట, ఫ్రెష్ వాటర్ చూడండి. ఇంకొక 30 kilometers మాత్రమే ఉన్నది. అదిగో చూడండి, అటు మంచు ఇటు మంచు. ఆల్మోస్ట్ 2 months అయిపోయింది వింటర్ అయిపోయి, అయినా కూడా మంచు ఇంకా కరిగిపోలేదు. సో ఇటు ముందర చూస్తున్నారు కదా, ముందర మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి. ఆ మంచు కరిగిపోయి ఆ మౌంటైన్స్ మీద నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి. ఇటు చుట్టుపక్కల మొత్తం మంచే ఉన్నది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా మంచు ఉంటుందని. జస్ట్ కాబూల్కి ఒక ఎన్ని కిలోమీటర్లు? కాబూల్కి 300 kilometers అబ్బాయి, 90 kilometer. 90 కాబూల్ సార్. ఓకే, ఒక 130 kilometers వస్తే మంచు చూడండి ఎలా ఉన్నదో. అచ్చా లగ్ రే బాయ్, సూపర్. సూపర్ సూపర్ అచ్చా. ప్రతి ఒక్క వ్యూ పాయింట్లో ఇక్కడ తీసుకో సిస్టర్ బాగుంటుంది వీడియో అని చెప్పేసి ఆపి 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 వీడియోలు మంచిగా రావాలి, ఆఫ్ఘనిస్తాన్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి తీసుకో వీడియో తీసుకో అని చెప్పి ఆపి 2-3 సార్లు ఆపాడు అనమాట. నేను వీడియో చేయలేదు, బట్ ఇక్కడ మాత్రం వ్యూ చాలా చాలా బాగుంది. ఇదిగోండి వాటర్ అయితే ఫ్రెష్ వాటర్. గైస్ మనమైతే బమ్యాన్ సిటీలోకి మొత్తానికైతే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచే స్టార్ట్ అనమాట బమ్యాన్ సిటీ. సో ఇక్కడ కూడా స్కూల్ ఉందనుకుంటా, స్కూల్ అయిపోయింది. మొత్తం మనము ఎట్లా అనిపిస్తుంది అంటే మన పాత ఓల్డ్ వైబ్ వస్తుంది అనమాట. సో అటు సైడ్ మంచు కొండలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదే మెయిన్ సెంటర్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఊరాలు స్కూల్ అయిపోయిందంటున్నది, ఆటలు ఆడుకుంటూ బయలుదేరి వెళ్తున్నారు ఇంటికి. సో ఇక్కడ కొంచెం ఏమంటారు టూరిస్టులు ఎక్కువ వచ్చే ప్లేస్ అనమాట. ఎస్పెషల్లీ ఇక్కడ బుద్ధ కేవ్స్ ఉన్నాయి కదా, సో అవి చూడడానికి అని చెప్పేసి వస్తారు. అండ్ ఇక్కడ ఈ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తారు. మెయిన్ ఎవరైనా ఆఫ్ఘనిస్తాన్కి వస్తే మాత్రం ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ చేయరు అనమాట. 4 hours జర్నీ తర్వాత మొత్తానికైతే బమ్యాన్కి అయితే వచ్చేసినాం. చూడండి ఇదే బమ్యాన్ సిటీ.
ఓకే ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుందంటే 1:19 అవుతుంది. పొద్దుట 6 o'clockకి బయలుదేరినాం. మధ్యలో తాలిబాన్లు కలిసి మా పర్మిషన్ ఉంటుంది కదా, పర్మిషన్ జిరాక్స్ తీసుకోమని చెప్పేసి 1 hour టైం వేస్ట్ చేయించారు. సో మొత్తానికి అయితే చేరుకున్నాం. ఇప్పుడే కొంచెం తినేసినాం. అన్న అయితే తినలేదు. మేము పర్మిషన్ తీసుకోవడానికి అని వెళ్తే అక్కడ ఉంటారు కదా ఆఫ్ఘాన్ టూర్కి వెళ్ళినాం అనమాట. మళ్ళీ సైన్ పెట్టించుకోవాలి కదా ఈ ప్రొవిన్స్లో తిరగడానికి. సో అక్కడికి వెళ్తే కొంచెం లంచ్ ఆఫర్ చేసిరు అనమాట. ఆఫీసర్స్ అయితే చాలా చాలా మంచిగా మాట్లాడారు. ఈ ప్లేస్ అంతా మంచిగా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు. సో తినేసినాం. అన్న తినలేదు. ఎనీవే ఒక గంటలో ఈ మార్కెట్ అయితే విజిట్ చేసేసి వెళ్ళిపోదాం. బాయ్. మార్కెట్ का नाम क्या है? मार्केट का नाम मदीना मार्केट। मदीना मार्केट। वहाँ पर 2 मदीना है, लोग मिस्टेक से उधर जाते हैं। उधर तो सिर्फ 2-3 दुकानें ओके जिसमें घर काम करते हैं। मदीना 2 मार्केट होते हैं। मार्केट है। और ये जो असली वाला जो है ना, थोड़ा आगे चौक से उधर जाके सारा लड़कियों का दुकान है। हाँ हाँ वो ओके ओके। फाउंडेशन हुआ यूएन की तरफ से। हाँ हाँ, यूएन की तरफ। यूएन के तरफ। ఓకే ఓకే. సో देखते సిటీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బమ్యాన్ సిటీ. యాక్చువల్గా ఇది చాలా చాలా స్పెషల్ సిటీ అన్నమాట. ఇక్కడ వీళ్ళ ఫేసులు కూడా ఆఫ్ఘాన్ పీపుల్ లాగా ఉంటాయి, కొంచెం మంగోలియన్ పీపుల్ లాగా ఉంటాయి. యాక్చువల్గా హిస్టరీ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొవిన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ మంగోలియన్ కల్చర్ ఉంటుంది, ఇండియన్ కల్చర్ ఉంటుంది అండ్ చైనీస్ కల్చరు. ఇట్లా మొత్తం డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి అన్నమాట. ఈ మదీనా మార్కెట్ ఉంది కదా, ఈ మార్కెట్ కాదు మ్యాక్సిమం ఇక్కడ జనాలు వచ్చేది ఎందుకంటే ఇక్కడ బుద్ధ స్టాచ్యూ ఉంది కదా మనది, ఆ స్టాచ్యూ చూడడానికి వస్తారనమాట చాలామంది టూరిస్టులు. ఎస్పెషల్లీ చైనా నుంచి ఈ సౌత్ ఈస్ట్ ఏషియా ఉంటుంది కదా, ఎవరైతే బుద్ధిజంని ఫాలో అయ్యే కంట్రీస్ ఉంటాయి కదా, మన ఇండియా, చైనా, ఇంకా థాయిలాండ్, ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి కదా సౌత్ ఈస్ట్ ఏషియాలో, మయన్మార్, ఈ కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తారనమాట. చాలా చాలా స్పెషల్ ప్లేస్ ఇక్కడ సిటీలో. మ్యాక్సిమమ్ కల్చర్ అంతా డిఫరెంట్ ఉంటుంది. 2nd centuryలోనే చాలా మంది చైనా నుంచి అండ్ ఇండియా నుంచి మాంగ్స్, ట్రావెలర్స్ వచ్చి ఇక్కడ బుద్ధిజం అనేది స్ప్రెడ్ చేశారనమాట. అప్పుడు కట్టినవి ఇవి. సో దానికి బమ్యాన్ అనేది చాలా ఫేమస్. దాంతోపాటు ఇక్కడ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇక్కడ విమెన్ మార్కెట్ ఉంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ మొత్తం మీద చదువుకునే అమ్మాయిల పాపులేషన్ వచ్చేసి ఈ బమ్యాన్లోనే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా, వాళ్ళు బ్యాగులు పట్టుకొని పోతున్నారు అనమాట, కాలేజ్కి వెళ్తున్నారు. యాక్చువల్గా ఇమాజిన్ చేస్తారా మీరు ఆఫ్ఘనిస్తాన్లో అమ్మాయిలు కాలేజ్కి వెళ్తారని? సో ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళేసి వాళ్ళు చదువుకుంటారు అనమాట. సో ఇది క్రాఫ్ట్ బజార్ అనమాట. సో లోపలికి వెళ్దాం. ఇప్పటి వరకు నేను ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఏరియాలో మాత్రమే అమ్మాయిల షాపులు చూస్తున్నా. ఎక్కడ కూడా అసలు ఫుడ్ తినే దగ్గర కానీ, ఇంకా ఏమంటారు సిమ్ కార్డు కూడా మనకి అమ్మాయిలే ఇస్తారనమాట. సైడ్కి అమ్మాయిల సైడ్, అబ్బాయిల సైడ్ వేరే ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రమే నేను హెరాత్కి వెళ్ళినా, మజార్కి వెళ్ళినా అండ్ కందహార్కి వెళ్ళినా ఎక్కడ కూడా బయట లేడీస్ షాపులలో మాత్రం కనిపించారు, తిరుక్కుంటూ అయితే కనిపించారు. ఇక్కడ అంతా లేడీస్ షాప్సే అన్నమాట. ఒక్కొక్కటి వెళ్ళేసి చూద్దాము. లైక్ షాపే ఏ బులారే. సో దేక్తే. సో ఇది షాప్ ఉంది చూసిరా. ఇక్కడ కొంచెం డ్రెస్ కల్చర్ అనేది కంప్లీట్ తజిక్ అండ్ ఆఫ్ఘాన్ కల్చర్ ఉంటుంది అన్నమాట. సో చూస్తున్నారా, మెరుపులే. నామ్ ఓకే. क्या बेच रही है? ये ना हाथ से बना रहे कपड़े. హ్యాండ్మేడా. ఓకే. ఇదిగో ఇవన్నీ మనకి బ్యాగులు కానీ, డ్రెస్సులు కానీ, స్వెటర్లు కానీ అన్నీ, చెప్పులు కూడా ఊలుతోటి తయారు చేసిన అనమాట. సో ఇగో ఇలాంటివి. ఓకే. సో ఇలాంటి షాప్స్ ఉన్నాయన్నమాట. బాయ్ శక్కర్ కుషన్ బాయ్. अच्छा कपड़े ये हैंडमेड है सब. ओके. హలో అస్సలం వాలేకుం. ఓ ఇక్కడ షాప్లో చూడండి డ్రెస్సులు ఉన్నాయి అండ్ ఇగో ఇవన్నీ మార్కెట్లో. సో వాట్స్ యువర్ నేమ్? डू यू स्पीक इंग्लिश? नो. नाम क्या है इसका?
दरी इस बीचे मुश्किल होने इस वीडियो जो हाँ, मुश्किल ना से आप पढ़ाई किया तालीम कदी महंगा हाँ? दर्स खानी दर्स ये 12वीं तक पढ़ी है 12वीं हाँ ओके अफगानिस्तान में सिक्स क्लास वो तक पहले था अब पहले था है ना इसने पहले हाँ हाँ ओके 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 चलो ठीक है कुछ खरीद लेते खरीद लो हाँ, क्या खरीदना है कुछ खरीदना है సో ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇలాంటి షాప్స్ ఉన్నాయి ఇది యుఎన్ వాళ్ళు ఇక్కడ వీళ్ళ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ ఏరియా మొత్తంలో వీళ్ళు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారనమాట ఇవన్నీ యుఎన్ సహకారంతో పెట్టుకున్నారనమాట ఈ షాప్స్ అన్ని లేడీస్ సో గైస్ ఒక పర్స్ అయితే సెలెక్ట్ చేసిన అనమాట ఇందులో జస్ట్ కేవలం ఒక ఫోన్ పెట్టుకోవచ్చు కొంత క్యాష్ పెట్టుకోవచ్చు చిన్న ఉంది బ్యాగ్ సో దీనికి 200 ఇచ్చినాం అనమాట ఇక్కడ నుంచి ఇంకో 4-5 షాపులు తిరుగుతాం కాబట్టి ఒక ఐటమ్ తీసుకున్నా ఇంకో 2-3 ఐటమ్స్ తీసుకుందాం సో సే థ్యాంక్ యూ బోల్ ఉస్కో తషక్కుర్ బాయ్ టేక్ కేర్ సో ఎవరైనా వస్తే మాత్రం ఈ షాప్ని విజిట్ చేయండి మంచి మంచి హ్యాండ్ మేడ్ వస్తువులు ఉన్నాయి నాకైతే బాగా నచ్చింది అనమాట పూసలు ఉంది కానీ బాగుంది సో మా చెల్లె కోసం అని తీసుకున్నా నేను ఇలాంటివి వేసుకొని తిరగలేను ఎందుకంటే కష్టం అయిపోతుంది ఓన్లీ బ్యాగులు పట్టుకొని తిరగడమే మన పని ఇలాంటివి అయితే ఎప్పుడో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే తిరగడానికి ఉంటుంది సో ఇటు చూస్తున్నారు కదా ఇవన్నీ షాప్స్ అవే సేమ్ సిమిలర్ సామాన్లు ఉంటాయి సిమిలర్గా ఏమంటారు పర్సులు కానీ ఇంకా కార్పెట్స్ చిన్న చిన్న ఇప్పుడు వీళ్ళు నమాజ్ చేసుకోవడానికి అని చెప్పేసి చిన్న కార్పెట్ల లాంటి స్కార్ఫులు ఈ లేడీస్కి సంబంధించినవి అనుకోండి ఇక మ్యాక్సిమం 90% లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ సో చూస్తున్నారు కదా డ్రెస్సులు కూడా ఉన్నాయి పైన టోపీలు ఉన్నాయి అన్నీ హ్యాండ్ మేడ్ వస్తువులే సలాం బాబు సలాం చూస్తున్నారా ఇక్కడ కొంచెం పిల్లలు డిఫరెంట్ సలాం సలాం బాయ్ బాయ్ ఇంత చిన్న బొమ్మ ఉన్నది ఇక్కడ మంచిగా ఆడుకుంటున్నారు పాప్కార్న్ కావాలంట మార్కెట్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం అదంతా యుఎన్ వాళ్ళు ఫండ్స్ ఇస్తే దాన్ని ఆ ప్లేస్లో వాళ్ళు మార్కెట్లో పెట్టుకున్నారనమాట మార్కెట్ లాగా సో ఈ నుంచి కొంచెం ముందరికి నడుచుకుంటూ వెళ్దాం ఇక్కడ ఏంటంటే ఒక రివర్ ఉంది మొత్తం ఎండిపోయి ఉందన్నమాట ఓకే ఈ బయట చూస్తున్నారు కదా చిన్నగా మార్కెట్ ఉంది మార్కెట్ని అటు సైడ్ వెళ్ళేసి విజిట్ చేద్దాం ఇది చూడండి ఆనియన్స్ ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో కొంచెం వీళ్ళ ఫేస్లో అన్నీ మంగోలియన్ ఫేస్ లాగా ఉంటాయి అనమాట సలాం వాలేకుమ్ वालेकुम अस्सलाम ओके ठीक है नाम क्या है आपका चाय ये ना आपका नाम क्या है हाँ इस्माइल जया ओके ये कितना है ये प्याज कितना है इतना कीमत 100 अफगानी टोटल कवर कितना केजी इसका है केजी 2 kg 4 kg 2 kg 2 kg 100 రూపీస్ అంట సో ఇక్కడ కొంచెం సస్తేలా లేదు ఇది కద్దు అని పిలుస్తారు సో అది బాయ్ బ్యాగ్ पहन लिया सिस्टर ने दे दिया कि इसका केयर करो इसमें फोन है क्या क्या इसमें सिस्टर ने दे दिया कि इसमें फोन है थोड़ा ज्यादा इम्पोर्टेंट है मैंने ज्यादा इम्पोर्टेंट इधर థ్యాంక్ యూ బాయ్ సో బ్యూటిఫుల్ ఓకే సో అక్కడ అన్న ఉల్లిగడ్డలు అమ్ముతున్నాడు ఇక ఉల్లి ఆకు ఇక్కడ క్యారెట్ ఇవి సలాద్లా తింటారు ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్లో క్యారెట్ అండ్ బీట్రూటేనా బీట్రూట్ అండ్ ముల్లంగి కూడా ఈ 3 సలాద్లా తింటారు ఏదో ఆకులు కూడా తింటారు ఫ్రెండ్స్ తులసి ఆకు ఇంకేదో రకమైన ఆకు ఉంటుంది దాని పేరు క్యా పత్తే కాతే భాయ్ ఖానే కి టైం పే ये इसको हम पुदीना कहते हैं पुदीना खाते हाँ ये और ये वाला खाते कच्चा और एक होता है होता है हाँ ओके ये होता है ओके प्याज होता है हाँ प्याज होता है प्याज होता है उसके साथ ये होता है हम इसको ना और एक पत्ता देखिए मैंने कल और एक पत्ता हाँ वो उसको हम काऊ बोलते हैं काऊ बन गुपी होता है हाँ वो ఆ 3 కలిపి ఒక సలాద్ లాగా చేసి తింటారు అనమాట ఓకే ఇక్కడ వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి సో అచ్చా
అయితే వచ్చేసిన కింద మీద పడి యాక్చువల్గా అక్కడ అఫ్ఘాన్ 2 దగ్గరికి వెళ్తే పర్మిషన్ తీసుకున్నా. పర్మిషన్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తే ఒక సైన్ చేయించుకోవాలి ఎంట్రీ అవ్వడానికి ఫారినర్స్ అని చెప్పారు. అది ఏంటంటే అది ఇంకో 4-5 కిలోమీటర్ల దూరం. ఆల్మోస్ట్ మన టైం కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మనం కాబూల్కి వెళ్ళాలన్నమాట. సో అందుకని చెప్పేసి పర్మిషన్ తీసుకోలేదు. నేను ఈ బమ్యాన్ని ఆల్రెడీ విజిట్ చేసేసిన. ఇక్కడ నుంచి మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ దగ్గర దాకా వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇక్కడ నుంచే మీకు ఈ బమ్యాన్ని అయితే చూపిస్తా. సో యాక్చువల్గా అయితే ఈ బమ్యాన్ సిటీ చాలా 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 స్పెషల్ సిటీ ఫ్రెండ్స్. ఎందుకనంటే మీరు ఆఫ్ఘనిస్తాన్లోని ఏ ప్రొవిన్స్ అయినా చూసుకోండి, ఒక్కొక్కటి ఉంటుంది. కానీ ఇది మాత్రం కొంచెం ఫ్రీడము, ఓకే, కొంచెం లిబరల్గా ఉంటుంది అన్నమాట. అమ్మాయిలు బయట మీకు కనిపిస్తారు, వాళ్ళు చదువుకుంటున్నారు కూడా. ఓకే, మీరు చూడండి, ఇదిగోండి, ఇది బమ్యాన్ సిటీ మెయిన్ రోడ్ అనమాట. మీకు లేడీస్ కనిపిస్తారు, ఇక్కడ చదువుకుంటున్నారు, పిల్లలు క్లాసెస్కి వెళ్తున్నారు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో 6th క్లాస్ తర్వాత చదువుకోవడం వీలుండదు, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు ప్రైవేట్గా ఇన్స్టిట్యూట్లు పెట్టేసి వాళ్ళు ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీషు, ఇంకా ఏంటి పెయింటింగ్ నేర్చుకోవాలనుకుంటే పెయింటింగ్, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకోవచ్చు అనమాట. ఇదిగో నా ముందర అమ్మాయి వెళ్తుంది కదా, ఇట్లా వీళ్ళు క్లాసెస్కి వెళ్ళేసి వస్తున్నారు. ఇక్కడ ఒక ఫోన్ కాల్ వచ్చింది అన్నకి. कुछ नहीं है, बोला है दिखाओ सलाम करना है सिस्टर का बेटा। अल्लुड़ो बोलते हैं। अल्लुड़ो, मेरा अल्लुड़ो। अल्लुड़ो को बोलो हाय अल्लुड़ो। बोलो ये हाय अल्लुड़ो। इंडिया में अल्लुड़ो बोलते हैं, तेलुगु में। అందరూ క్లాసెస్కి వెళ్ళి వస్తున్నారు ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసి వస్తున్నారు. సో ఇటు చుట్టుపక్కల మొత్తం అన్ని పొలాలే. ఇక వీళ్ళు కూడా మొత్తం స్టూడెంట్సే అనమాట. మీకు ఎక్కడికి వెళ్ళినా స్టూడెంట్స్ అనేటోళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇదిగోండి, ఇవి పొలాలు మొత్తం అంతా ఇప్పుడు ఫార్మింగ్ జరుగుతుంది అనమాట. వింటర్ సీజన్ ఖతం హోగా భాయ్. ఇప్పుడు వింటర్ సీజన్ అయిపోయింది కాబట్టి పొలాలను నేస్తున్నారు. యాక్చువల్గా ఇదిగోండి, బమ్యాన్ సిటీలోని మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇగో దీన్నే చూడడానికి వచ్చినాం మనము. చూస్తున్నారు కదా, అక్కడ మనకి బుద్ధుడిది పెద్ద విగ్రహం కనిపిస్తుంది. దాని పేరు వచ్చేసి సల్సాలా, దీని పేరు వచ్చేసి చిన్నది వచ్చేసి షమామ్మ, వీళ్ళ మదర్ అన్నమాట. సో మనకి ఈ కేవ్స్ అనేటి మన ఇండియా నుంచి, చైనా నుంచి మాంగ్స్ ఇక్కడికి వచ్చేసి ఈ కన్స్ట్రక్షన్ అనేది చేసిరనమాట చాలా ఇయర్స్ బ్యాక్. ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 6th సెంచరీలో కట్టారనమాట దీన్ని. ఓకే, ఫస్ట్ వచ్చేసి 55 మీటర్స్ ఉంది, సెకండ్ వచ్చేసి 38 మీటర్స్. సో ఈ సిటీ మొత్తం ఎంత బాగుంటుందంటే మీరు అసలు ఇమాజిన్ కూడా చేయలేరు ఫ్రెండ్స్. అన్ని బమ్యాన్ సిటీలో, అన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రొవిన్స్లో ఒకటైతే ఇది మాత్రం ఒకటి. సో మీరు చూస్తున్నారు కదా, పైన కొన్ని ఇండ్లు ఉన్నాయి, అటు సైడ్ నుంచి కనిపిస్తున్నాయి. ఇదిగోండి, సో చూస్తున్నారా, మొత్తం కొండల మీద అన్ని ఇల్లులే ఉన్నాయి. ఈ బమ్యాన్ పాపులేషన్ వచ్చేసి జస్ట్ 1 lakh పీపుల్ మాత్రమే. బట్ కాకపోతే చూడండి పైన ఎన్ని ఇల్లు ఉన్నాయో, మొత్తం కొండల మీదనే ఉంటాయి. కొన్ని ఇల్లులు మాత్రం మౌంటైన్ లోపల ఉన్నాయి ఫ్రెండ్స్. మౌంటైన్ లోపల ఇట్లా గుహల్లో నివసిస్తున్నారు ఈ జనాలందరూ. మీకు అక్కడ కనిపిస్తుంది కదా పెద్దది బుద్ధుడి స్టాచ్యూ, దాన్ని మొత్తం కూల్చేశారనమాట. అది కొండ లోపలనే చెక్కారు, వేరే రాళ్ళు అలా ఏం తీసుకురాలేదు, డైరెక్ట్ చెక్కిరనమాట. యాక్చువల్గా దీన్ని ఏం చేశారంటే 6th సెంచరీలో కట్టారు. కాకపోతే దీన్ని తర్వాత వచ్చిన మంగోలియా కింగ్ జంగీస్ ఖాన్ చాలా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశాడు, కానీ కాలేదు. దాని తర్వాత ఇక్కడ ఇస్లాం కల్చర్ అనేది డెవలప్ అయింది. సో ఆ తర్వాత దీన్ని యాక్చువల్గా వీళ్ళు ये तालिबान लोग मूर्ति को पूजा नहीं करते ना, इसीलिए तोड़ दिया ना। वो इसीलिए भी तोड़ दिया वो। और हम लोगों ने जो बढ़ाया ना इधर, वो पहले गवर्नमेंट जो था तालिबान का, इधर का जो चीफ था उसको UN आ रहे थे, यूनाइटेड नेशन बोला कि भाई हम, उस टाइम पर थोड़ा बहुत खराब था, उसने बोला था कि भाई हम ये रिपेयर कर देंगे। फिर उसने कहा इसमें कितना कास्ट आएगा, उसने बोला $10 मिलियन। उसने फिर रॉकेट से उड़ा दिया कि भाई हमारे लोग भूख से मर रहे हो तो $10 मिलियन तुमको लो पे दे रहे हो। असली रीजन यही है। ఓకే ఓకే, ఈ బమ్యాన్ ఉంది కదా, ఇది ఎందుకు కూలగొట్టారంటే కొంతమంది చెప్తారు తాలిబాన్స్ని మూర్తి పూజ చేయడం ఇష్టం లేదు అందుకని చెప్పేసి కూలగొట్టారు అని చెప్పేసి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇగో ఇక్కడ అన్న చెప్తున్నారు కదా, ఈ గవర్నమెంట్ ఇట్లా ఏమంటారు, గవర్నమెంట్కి చాలా తినడానికే డబ్బులు లేవు, ఇంకా వీటి మీద ఏం ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి కూలగొట్టిరని కొంతమంది అంటున్నారు. కాకపోతే నేను అదైతే నేను యాక్సెప్ట్ చెయ్యా. ఎందుకంటే
కూలగొట్టాల్సినంత అవసరం లేదు. ఒకవేళ రిపేర్ చేసుకోవడానికి డబ్బులు లేకపోతే సపరేట్ ఉండొచ్చు కదా, కూలగొట్టాల్సినంత అవసరం లేదు. నేనైతే ఇది యాక్సెప్ట్ చేయ. ఈ విగ్రహారాధన ఇష్టం లేకనే వీళ్ళు కూలగొట్టిరని నేను అనుకుంటున్నా. సో అది సలాం అలైకుం. సో అది సో ఇక్కడ మాత్రం వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బుద్ధుడిని చూడడానికి అని చెప్పేసి చాలామంది టూరిస్టులు వస్తారు. మంచిగా ఇక్కడ కొంచెం ఇన్కమ్ జనరేట్ అవుతుంది. బట్ ఇక్కడ లోకల్ పీపుల్ మాత్రం కొంచెం అగ్రెసివ్గా ఉన్నారనమాట. ఎందుకంటే ఈ తాలిబాన్ గవర్నమెంట్ రాకముందు మంచిగా ఇక్కడ ఏంటి టూరిజం అనేది బాగా మంచిగా ఉండేది. అంటే చాలామంది టూరిస్టులు వచ్చేవాళ్ళు, మంచిగా ఉండేది. ఇప్పుడు వీళ్ళు ఇది డిస్ట్రాయ్ చేయడం వల్ల చాలా తక్కువ మంది వచ్చి చూస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏ టూరిస్ట్ ప్లేస్లో అయినా కూడా ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, టూరిస్ట్ ప్లేస్లో మంచిగా షాప్స్ పెట్టుకోవచ్చు. కొంచెం టూరిస్టులు వస్తారు, వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అట్లా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి హాయ్ జారే ఓకే. సో అందుకని చెప్పేసి కొంచెం వీళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు తాలిబాన్ గవర్నమెంట్ విషయంలో అని చెప్పిండ్రు. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక కోటలా కనిపిస్తుంది కదా, అదేంటంటే సిటీ ఆఫ్ స్క్రీమ్స్ అంటారు. అప్పట్లో జంగీస్ ఖాన్ ఉండేవాడు కదా, జంగీస్ ఖాన్ దాదాపు వరల్డ్లో చాలా మటుకు ఆక్యుపై చేసేసిండు. ఇక్కడికి కూడా బమ్యానికి కూడా వచ్చిండు అనమాట. వచ్చిన తర్వాత ఏమైందంటే ఇదిగోండి కోట చూపిస్తున్నా కదా, అక్కడ ఉండేవాడు అనమాట. అలెగ్జాండర్ కంటే చాలా ప్లేస్ని ఆక్యుపై చేసుకున్నాడు. ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మొత్తము వరల్డ్ని ఆక్యుపై చేసుకుందాం మంచిగా అని చెప్పేసి అనుకొని మంచిగా ప్రపంచ యాత్ర మొదలుపెట్టిన తర్వాత ఏమైందంటే నార్మల్గా ఇట్లా ఉజ్బెకిస్తాన్ ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు వచ్చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ప్రజలు ఉన్నారు కదా, కొంతమంది యాక్సెప్ట్ చేసిర్రు అతన్ని, కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయని వాళ్ళను రేప్ చేయడము, చంపేయడము, కాలబెట్టడం ఇలాంటి అన్నీ చాలా విచిత్రమైన పనులన్నీ చేశాడనమాట. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా అప్పుడు చనిపోయినప్పుడు మిగిలిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ. ఓకే, సో అంత ఘోరంగా క్రూరంగా చేశాడనమాట ఈ జంగీస్ ఖాన్. చూడడానికి పొట్టిగా ఉన్నా కానీ ఆయన చేసింది చాలా ఉన్నది. ఆయనకు సంబంధించిన కోటే అనమాట అది. సో హిస్టరీలోకి డీప్ వెళ్తే వీడియో అంతా పెద్దగా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా అది. సో సిటీలో మొత్తం తిరిగేసి ఒక రెస్టారెంట్కి వచ్చినాం అనమాట. ఈ రెస్టారెంట్లో ఒక బమ్యాన్ స్పెషల్ ఐటమ్ ఆర్డర్ ఇచ్చినాము. ఇది కబాబు, మటన్ కబాబు. ఇందులో ఆనియన్స్, ఆలుగడ్డలు, ఇంకా పచ్చిమిర్చి అవన్నీ వేసారు. సో ఇది మటన్. దీన్ని ఈ కబాబ్తో ఏమంటారు ఈ తందూరి తోటి తినాలన్నమాట. సో తిందాం, టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. అయ్యో మటను ఇంకా ఊర్మి అమ్మ ఉల్లిగడ్డ, మటన్ ఇంకా ఉల్లిగడ్డ. సో చూడండి మటన్ ఫ్రెండ్స్, ఇది బీఫ్ కాదు. ఓకేనా, చాలా బాగుంది. బాయ్ కేసే बताने जैसा नहीं वाला చాలా బాగుంది. చాలా బాగుంది मतलब बहुत अच्छा చాలా బాగుంది.